నమస్కారము. ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ఛానల్ ప్రేక్షకులందరికీ శుభోదయం. ఈనాటి వారఫలాలు కార్యక్రమానికి స్వాగతం. మేషరాశి. మేషరాశి వారు ఈ వారం పరిచయాలను పెంచుకోవటం, వాటి ద్వారా ప్రయోజనాలు పొందేందుకు పలు రకాల ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. ఆత్మీయుల నుండి అందుకున్నటువంటి సమాచారాలు చాలా ఉత్సాహాన్ని కలగచేస్తుంటాయి. చాలా కాలంగా తాము పడుతున్న ఇబ్బందులకు మంచి పరిష్కారాలు లభిస్తాయి. ఆ సమస్యల నుండి బయటపడగలుగుతారు. అలాగే కుటుంబ పరంగా పెద్దవారు అప్పచెప్పిన పలు రకాల బాధ్యతలను కూడా పూర్తి చేయగలుగుతారు. నిరుద్యోగులకు ఇంటర్వ్యూల్లో మంచి అనుకూలమైనటువంటి ఫలితాలు ఈ వారం కలగబోతున్నాయి. ఆర్థిక పరిస్థితులను జాగ్రత్తగా అంచనాలు వేసుకొని కార్యక్రమాలు రూపొందించుకునే ప్రయత్నం చేయండి. ఆస్తులకు సంబంధించినటువంటి అంశాల్లో అనుకూలతలు కలుగుతాయి. పలు రకాల ఒప్పందాలను కూడా కుదుర్చుకోగలుగుతారు. ఆలయాలు, ఆశ్రమాలు సందర్శిస్తుంటారు. ధార్మిక సంబంధమైనటువంటి కార్యక్రమాల్లో పాల్గొంటూ ఉంటారు. వ్యాపారస్తులు తమ నైపుణ్యాలను ప్రదర్శిస్తూ మంచి మంచి ప్రయోజనాలు కూడా పొందగలుగుతుంటారు. ఉద్యోగపరమైనటువంటి అంశాల్లో, విధుల్లో చక్కని అనుకూలమైనటువంటి ప్రయోజనాలు పొందుతుంటారు. రాజకీయ రంగాల్లో ఉన్నటువంటి వాళ్లకు ఈ వారం సానుకూలంగా ఉంటుంది. ప్రయాణపరమైనటువంటి కార్యక్రమాలు ఉంటుంటాయి. కొన్ని దూర ప్రయాణాలు చేసే అవకాశాలు కూడా ఉండబోతున్నాయి. ఆరోగ్య విషయాల్లో జాగ్రత్తగా ఉండండి. స్నేహితులతో విభేదాలు ఎదురు కాకుండా, ఏర్పడకుండా తగినటువంటి జాగ్రత్తలు తీసుకోవటం మంచిది. ఈ వారం శుభకరమైనటువంటి ఫలితాలు పొందే క్రమంలో మేషరాశి వాళ్ళు సత్యనారాయణ స్వామి యొక్క ఆరాధన చేసుకోవటం, అర్చన చేసుకోవటం మంచిది. సత్యనారాయణ స్వామి వారిని తులసీ దళములతో పూజించే ప్రయత్నం చేయండి. వృషభ రాశి వారు ఈ వారం పరిస్థితులను అన్నింటినీ కూడా తమకు అనుకూలంగా మార్చుకునే ప్రయత్నం చేస్తుంటారు. ఆలోచన కార్యక్రమాలను అమలుపరిచే ప్రయత్నాలు కూడా ఉంటారు. అనారోగ్యపరమైనటువంటి ఇబ్బందులు ఉండవు. ఆదాయంలో ఎటువంటి లోటుపాట్లు లేకుండా అనుకున్నటువంటి కార్యక్రమాలను పూర్తి చేయగలుగుతారు. విద్యార్థుల్లో పట్టుదల కలిసి వస్తుంది. వాటి యొక్క అనుకూలతలు కూడా మీకు ఉపయోగపడుతుంటాయి. స్థిరాస్తులు కొనుగోలు చేసేటటువంటి సందర్భంలో కొన్ని ఇబ్బందులు కనిపిస్తున్నాయి. స్థిరాస్తులు కొనుగోలు చేసేందుకు ఈ వారం ప్రయత్నాలు చేస్తుంటారు. వాటిల్లో ఉన్నటువంటి ఇబ్బందులు కూడా తొలగిపోతుంటాయి. ముందడుగు వేయగలుగుతారు. కష్టాల్లో ఉన్నటువంటి వారిని ఆదుకునేటటువంటి ప్రయత్నాలు చేయగలుగుతారు. ఆధ్యాత్మిక దైవ చింతన కార్యక్రమాల్లో పాల్గొంటుంటారు. కుటుంబపరమైనటువంటి అంశాల్లో వివిధ రకాల ఆధ్యాత్మిక కార్యక్రమాలను నిర్వహించగలుగుతుంటారు. వ్యాపార కార్యక్రమాల్లో గత అనుభవాలను ఉపయోగించి కొన్ని ఉత్తమమైనటువంటి ఫలితాలను కూడా పొందుతూ ఉంటారు. గతం కంటే పెట్టుబడుల విషయాల్లో మంచి మంచి లాభాలు కూడా పొందుతుంటారు. ఉద్యోగస్తులు తమ యొక్క పై అధికారుల యొక్క ఆదేశాలను పాటించి వాటికి అనుగుణంగా ఫలితాలను కూడా సాధించుకోగలుగుతారు. కళారంగంలో ఉన్నటువంటి వాళ్లకు అనుకూలంగా ఉంటుంది. మంచి మంచి అవకాశాలు కూడా కలిసి వస్తుంటాయి. ఈ వారం ఖర్చులు పెరుగుతూ ఉంటాయి. కొన్ని అంశాల్లో పరిస్థితులు, అంచనాలు తారుమారవ్వటం మానసికంగా ఇబ్బందులకు కూడా గురి చేస్తుంది. బంధువర్గం వారితో జాగ్రత్తగా వ్యవహరించి అనుకున్నటువంటి కార్యక్రమాలను పూర్తి చేసే ప్రయత్నం చేయండి. ఈ వారం శుభకరమైనటువంటి ఫలితాలు పొందే క్రమంలో వృషభ రాశి వారు సుబ్రహ్మణ్య స్వామి వారిని పూజించటం, దర్శనం చేసుకోవటం, స్వామివారికి అర్చన నిర్వహించటం మంచిది. మిథున రాశి వారు ఈ వారం చిన్న చిన్న అంశాలకే ఎక్కువగా ఆందోళన చెందుతుంటారు. ఒత్తిడితో కూడుకున్నటువంటి కార్యక్రమాలపైన శ్రద్ధను కనబరుస్తూ ఉంటారు. అలాగే ఆ ఆందోళన ఏదైతే ఇబ్బంది పెడుతుంటుందో వాటిని కూడా పరిష్కారం చేసుకోగలుగుతారు. ఈ వారం ఆర్థిక వ్యవహారిక విషయాల్లో మంచి పురోభివృద్ధి కనిపిస్తుంది. కొన్ని అదనపు ఖర్చులు కూడా తగ్గిపోతూ ఉంటాయి. తద్వారా లాభాలు పొందుతూ ఉంటారు. దూరపు బంధువుల నుండి కీలకమైనటువంటి సమాచారాలు అందుతూ ఉంటాయి. మీ యొక్క జీవిత అభివృద్ధి కోసమై మీరు తీసుకోబోయేటటువంటి నిర్ణయాలు అన్నీ కూడా ఈ వారం మీకు చాలా ఉపయోగపడుతూ ఉంటాయి. ఇతరులతో మీకున్నటువంటి సాన్నిహిత్యాలు ఉపయోగించుకుంటూ ఉంటారు. అలాగే సమస్యలు ఎదురైనప్పుడు ఆందోళన చెందకుండా
అందరికీ సమాధానం చెప్పేటటువంటి ప్రయత్నం చేస్తుంటారు. మీ యొక్క ఆశయాలను సాధించుకునేందుకు ముందడుగు వేస్తుంటారు. ఎంతో కాలంగా మీరు ఎదురు చూస్తూ ఉన్నటువంటి గృహ నిర్మాణాది కార్యక్రమాలు కూడా ఈ వారంలో కలిసి వచ్చే అవకాశాలు ఉండబోతున్నాయి. ప్రముఖులతో పరిచయాలుంటాయి. వాటి వలన ప్రయోజనాలు కూడా కలిసి వస్తుంటాయి. వ్యక్తిగతమైనటువంటి అభివృద్ధి కోసం మీరు తీసుకోబోయేటటువంటి నిర్ణయాలు ఏవైతే ఉంటుంటాయో ఒక్కొక్కసారి మీ కుటుంబ సభ్యుల యొక్క సలహాలు సూచనలు కూడా మీరు తీసుకునే ప్రయత్నాలు చేస్తుంటారు. విద్యార్థులు తాము ఎదుర్కొంటూ ఉన్నటువంటి సమస్యలకు చక్కని పరిష్కారాలను కూడా కనుగొనగలుగుతారు. వ్యాపారస్తులు నూతన వ్యాపారాలు ప్రారంభించే అవకాశాలు విస్తరింపచేసుకునే సూచనలు కూడా కనిపిస్తూ ఉన్నాయి. ఉద్యోగస్తులకు అదనపు పని భారాల నుండి కొంత విముక్తి కూడా లభించబోతుంది. పారిశ్రామిక రంగాల్లో ఉన్నటువంటి వారు ప్రభుత్వం యొక్క సహాయ సహకారాలను కోరుకుంటూ ఉంటారు. దూర ప్రయాణాలు చేసే సూచనలు కనిపిస్తున్నాయి. ఆలోచన విధానాలు స్థిరంగా ఉంచుకునేటటువంటి ప్రయత్నం చేస్తూ ఉండాలి. అలాగే వివిధ రూపాల్లో మీ యొక్క ఆరోగ్యాలను కూడా కాపాడుకునేందుకు ఎప్పటికప్పుడు వైద్యపరమైనటువంటి సలహాలు సూచనలు తీసుకుంటూ ఉండటం మంచిది. ఈ వారం మిథున రాశి వారు శుభకరమైనటువంటి ఫలితాలు పొందే క్రమంలో శ్రీరాముణ్ణి పూజించే ప్రయత్నం చేస్తుండాలి. నిరంతరము ఈ వారం రామనామాన్ని జపం చేసుకుంటూ ఉండటం ద్వారా రాముని యొక్క అనుగ్రహంతో మీ కార్యక్రమాల్లో శుభకరమైనటువంటి ఫలితాలు కలిసి వస్తాయి. కర్కాటక రాశి వారు వివిధ రూపాల్లో ఈ వారం ఎక్కువగా జాగ్రత్తలు తీసుకుంటూ ఉండాలి. మీ పైన ఏవైతే ఆరోపణలు ఎదుటివారు చేస్తూ ఉంటారో అలాంటి ఆరోపణలకు మీరు ధీటైనటువంటి సమాధానం కూడా చెప్పగలుగుతూ ఉంటారు. స్నేహితులను కలుసుకుంటారు. ఉత్సాహవంతమైనటువంటి కార్యక్రమాల్లో పాల్గొంటూ ఉంటారు. ఈ వారం కొన్ని రకాల సమస్యలు ఎదురైనప్పటికీ కూడా చాకచక్యంగా వ్యవహరిస్తూ వాటిని అధిగమించగలుగుతారు. ఆస్తి వ్యవహారిక విషయాలన్నీ కూడా ఒక కొలిక్కి రాగలుగుతూ ఉంటాయి. వాటి వలన ప్రయోజనాలు కూడా పొందుతూ ఉంటారు. ఎన్నో రోజుల నుండి మీరు ఎదురు చూసేటటువంటి స్వంత ఇంటి నిర్మాణానికి సంబంధించినటువంటి ఆలోచనలో సానుకూలమైనటువంటి ఫలితాలు కూడా ఏర్పడుతుంటాయి. సోదరీమణులతో మీకున్నటువంటి విభేదాలను పరిష్కారం చేసుకోగలుగుతారు. గత వారం కంటే ఈ వారం ఆరోగ్య విషయాల్లో ఎక్కువ అనుకూలతలు ఉండబోతున్నాయి. వ్యాపార ఉద్యోగపరమైనటువంటి కార్యక్రమాల్లో ప్రతి అంశాన్ని కూడా జాగ్రత్తగా పరిశీలన చేసిన తర్వాతనే నిర్ణయాలు తీసుకుంటూ ఉండాలి. అలాగే నూతన విధానంలో మీరు పెట్టే పెట్టుబడులు ఏవైతే ఉంటాయో అవి ఉపయోగపడుతుంటాయి. ఉద్యోగస్తులకు పై స్థాయి అధికారుల యొక్క ప్రోత్సాహం సంపూర్ణంగా లభిస్తుంది. కళాకారులకు దూరదేశ సంబంధమైనటువంటి ప్రయాణాలు చేయవలసిన అవసరాలు ఏర్పడుతుంటాయి. వాటికి సంబంధించినటువంటి ప్రణాళికలను కూడా సిద్ధం చేసుకుంటూ ఉంటారు. వివిధ రూపాల్లో ప్రారంభాలకు అనుగుణంగా ఏవైతే కార్యక్రమాలు మీరు రూపొందించుకుంటూ ఉంటారో వాటిల్లో ప్రయోజనాలు కూడా కలిసి వస్తాయి. అయితే సాధ్యమైనంత వరకు కూడా వివాదాలకు దూరంగా ఉండేటటువంటి ప్రయత్నం చేయండి. శ్రమ పెరుగుతూ ఉంటుంది. ఈ వారం శుభకరమైనటువంటి ఫలితాలు పొందే క్రమంలో కర్కాటక రాశి వారు శ్రీ మహావిష్ణువును పూజించే ప్రయత్నం చేస్తుండాలి. నిత్యము కూడా వీలైతే విష్ణు సహస్రనామ స్తోత్రమును పారాయణం చేయటం అనేది చాలా మంచిది. సింహరాశి వాళ్లకు ఈ వారం అనుకూలంగా ఉండబోతుంది. విద్యార్థులు తమ తమ ఆలోచన విధానాలకు అనుగుణంగా కష్టపడి మంచి ఫలితాలను సాధించుకోగలుగుతారు. అలాగే వివాదాలు కూడా పరిష్కారం అవుతూ ఉంటాయి. తద్వారా మంచి ఉపశమనాలు కూడా లభిస్తూ ఉంటాయి. ఈ వారం ప్రముఖులను కలుసుకునే సందర్భాలు ఉండబోతున్నాయి. పలు రకాల ఆధ్యాత్మిక దైవచింతన కార్యక్రమాలతో కూడిన తీర్థయాత్రలు చేస్తూ ఉంటారు. రుణదాతల యొక్క ఒత్తిడి కూడా కొంత తగ్గిపోతుంది. కుటుంబ పరంగా ఆహ్లాదకరమైనటువంటి సన్నివేశాలు సందర్భాలు చోటు చేసుకుంటూ ఉంటాయి. మీ యొక్క కుటుంబ సభ్యులు మీకు అన్ని విధాలుగా సహకరించగలుగుతారు. వ్యాపారంలో అనుకున్నటువంటి లాభాలు కూడా కలిసి వస్తుంటాయి. భాగస్వాములతో నూతనమైనటువంటి ఒప్పందాలు కూడా కుదుర్చుకునేందుకు సిద్ధపడుతూ ఉంటారు. ఈ వారం ఉద్యోగ విషయాల్లో కొన్ని సంతోషకరమైనటువంటి వార్తలు కూడా అందుతూ ఉంటాయి. పారిశ్రామికవేత్తలు జరిపే ప్రయత్నాలు చర్చలు అన్నీ కూడా
సానుకూలమయ్యే అవకాశాలు ఉన్నాయి. ప్రారంభంలో ఈ వారం కొన్ని ప్రయాణాలు చేసే సందర్భాలు ఉండబోతున్నాయి. ఆస్తుల విషయంలో అత్యంత దగ్గర వ్యక్తుల యొక్క సలహాలు సూచనలు తీసుకుంటూ ఉంటారు. వివాదాలకు దూరంగా ఉండండి. మానసికంగా ఎక్కువగా ప్రశాంతంగా ఉండేందుకు ప్రయత్నం చేయండి. ఈ వారం మీకు అనుకూలించే దైవం మహాకాళీ అమ్మవారు. మహాకాళీ అమ్మవారి యొక్క అనుగ్రహం కోరుతూ దుర్గా అమ్మవారికి కుంకుమ పూజను నిర్వహించండి. పరమాన్నమును నివేదన చేయండి. అలాగే కాళీ అమ్మవారికి కుంకుమార్చన నిర్వహించి ఆ కుంకుమను నుదుట ధరించేటటువంటి ప్రయత్నం చేయండి. అన్ని రకాల ఇబ్బందులు తొలగిపోతాయి. శుభకరమైనటువంటి ఫలితాలు కలిసి వస్తాయి. కన్యారాశి వారు ఈ వారం నూతనమైనటువంటి కార్యక్రమాలు ప్రారంభించే ప్రయత్నాలు చేస్తుంటారు. మీకు కలిగేటటువంటి ఆలోచనలు ఎట్టకేలకు ఒక కార్యరూపాన్ని కూడా దాల్చగలుగుతుంటాయి. వ్యతిరేకులు మీకు స్నేహితులుగా మారుతూ ఉంటారు. ఆస్తి వివాదాల నుండి క్రమేపీ బయటపడగలుగుతారు. ఈ వారం చిన్ననాటి స్నేహితులను కలుసుకుంటారు. ముఖ్యమైనటువంటి విషయాలు చర్చించే అవకాశాలు కూడా ఉండబోతున్నాయి. ఆధ్యాత్మిక దైవచింతన కార్యక్రమాల్లో పాల్గొంటారు. మీకు రావలసినటువంటి బాకీలను వసూలు చేసుకుంటూ ఉంటారు. నూతనమైనటువంటి విధానంలో తేలికగా మీకు అవకాశం ఉన్నటువంటి కార్యక్రమాలనే మీరు ఈ వారం చేపట్టే అవకాశాలు ఉన్నాయి. వాహనాలు కొనుగోలు చేయటం, ఆభరణాలు కొనుగోలు చేయటం ఇత్యాది విషయాల్లో కొంత అనుకూలమైనటువంటి ధోరణితో వ్యవహరిస్తూ ఉంటారు. వ్యాపారస్తులకు ఈ వారం అనుకూలమైనటువంటి విధానాలతో కూడిన ప్రయోజనాలు ఉండబోతున్నాయి. నూతన పెట్టుబడులు కూడా సమకూరుతూ ఉంటాయి. ఉద్యోగ విషయాల్లో నూతనంగా బాధ్యతలు చేపడుతూ ఉంటారు. కళాకారులకు మంచి మంచి అవకాశాలు కూడా కలిసి వస్తుంటాయి. ఈ వారం అనుకోకుండా కొన్ని ప్రయాణాలు చేస్తుంటారు. ఒప్పందాలను పలు రకాలుగా వాయిదా వేసేటటువంటి ప్రయత్నాలు కూడా చేస్తుంటారు. ఆరోగ్యాలను కాపాడుకోవాలి. అనారోగ్య సంబంధమైనటువంటి భావనలు ఇబ్బంది పెడుతూ ఉంటాయి. శ్రమతో కూడినటువంటి ప్రయోజనాలు పొందుతారు. ఈ వారం ఈ కన్యారాశి వారు శుభకరమైనటువంటి ఫలితాలు పొందే క్రమంలో పరమేశ్వరుని పూజించటం, స్వామివారిని దర్శనం చేసుకోవటం మంచిది. దగ్గరలో ఉన్నటువంటి శివాలయానికి వెళ్ళి స్వామివారికి అర్చన లేదా అభిషేకాదులు నిర్వహించి బిల్వపత్రాలను స్వామివారికి సమర్పణ చేయండి. అన్ని రకాల శుభ ఫలితాలు కలిసి వస్తాయి. తులారాశి వారు ఈ వారం అనూహ్యమైనటువంటి రీతిలో కార్యక్రమాలను చేపట్టి పూర్తి చేయగలుగుతూ ఉంటారు. అందరిలో మీకంటూ ఒక ప్రత్యేకమైనటువంటి గౌరవ స్థానాలు ఏర్పడుతూ ఉంటాయి. స్నేహితులను, బంధువులను కలుసుకుంటారు. ఓర్పుతో పలు రకాల క్లిష్టమైనటువంటి సమస్యల నుండి కూడా బయటపడేటటువంటి అవకాశాలు ఉన్నాయి. విద్యార్థులకు మంచి మంచి అవకాశాలు కలిసి వస్తుంటాయి. ఆదాయంలో కొంత మార్పులు చేర్పులు కనిపిస్తున్నాయి. ఈ ఆదాయాలను పెంచుకోవటంలో కొంత ఇబ్బందులను కూడా ఎదుర్కొంటూ ఉంటారు. దూర ప్రాంతాల్లో ఉన్నటువంటి స్నేహితులను, బంధువులను కలుసుకునే ప్రయత్నాలు చేస్తుంటారు. వారసత్వంగా మీకు వస్తూ ఉన్నటువంటి కొన్ని రకాల ఆస్తులు ఏవైతే ఉంటాయో వాటి విషయంలో ఉన్నటువంటి కొన్ని రకాల ఒత్తిళ్లు కూడా ఈ వారం తగ్గిపోతుంటాయి. కుటుంబంలో అనుకూలతలు ఉంటాయి. ఏవైతే మీరు నిర్వహించ తలబెట్టినటువంటి శుభ కార్యక్రమాలు ఉంటాయో వాటికి సంబంధించినటువంటి ప్రణాళికలను కూడా సిద్ధం చేసుకుంటూ ఉంటారు. వ్యాపార కార్యక్రమాల్లో అనుకున్నటువంటి రీతిలోనే లాభాలు కూడా పొందుతూ ఉంటారు. ఉద్యోగ విషయాల్లో మీ యొక్క సామర్థ్యము, మీ యొక్క పట్టుదల, బాధ్యత అన్నీ కూడా మీకు మంచి పేరు ప్రఖ్యాతులను తెచ్చిపెడుతూ ఉంటాయి. రాజకీయ నాయకులు తాము అనుకున్నటువంటి ప్రయోజనాలు, కార్యక్రమాలను చక్కగా సాధించుకోగలుగుతారు. అనారోగ్య భావనలు పెరగకుండా ఎప్పటికప్పుడు కూడా జాగ్రత్తలు తీసుకుంటూ ఉండాలి. కుటుంబపరంగా ఉన్నటువంటి చిక్కులు, చికాకులు తొలగిపోతుంటాయి. విశ్రాంతితో కూడినటువంటి కొన్ని రకాల సరదా కాలక్షేపాలు కూడా ఉంటుంటాయి. ఈ వారం అనవసరమైనటువంటి ఖర్చులను తగ్గించుకోవాలి. తులారాశి వారు ఈ వారం మరిన్ని శుభకరమైనటువంటి ఫలితాలు పొందే క్రమంలో మహాలక్ష్మి అమ్మవారిని పూజించటము, ధ్యానించటం అనేది చాలా చాలా మంచిది. ఈ వారం తులారాశి వారు శుభకరమైనటువంటి ఫలితాలు పొందే క్రమంలో మహాలక్ష్మి అమ్మవారిని పూజించటము, అర్చించడం అనేది చాలా మంచిది. అలాగే అమ్మవారికి కుంకుమ పూజను నిర్వహించటము, విశేషమైనటువంటి తామర పుష్పాలతో అర్చన నిర్వహించటము కూడా
మీకు కలిసి వస్తుంది. వృశ్చిక రాశి వాళ్లకు ఈ వారం ఆలోచనలు, వివిధ రూపాల్లో ప్రణాళికలు కూడా చక్కగా అమలు పరచగలుగుతారు. ఆస్తుల విషయంలో అనుకూలతలుంటాయి. కుటుంబ సభ్యుల యొక్క ప్రేమ, అభిమాన, ఆప్యాయతలు పొందుతూ ఉంటారు. వివాహాది ఉద్యోగ ప్రయత్నాల కోసం మీరు కొన్ని రకాల ప్రణాళికలను కూడా సిద్ధం చేసుకుంటూ ఉంటారు. ఎక్కువ సమయం ఈ వారం ఇతరులకు సేవ చేసేటటువంటి కార్యక్రమాల్లో దృష్టిని కేంద్రీకరిస్తుంటారు. సామాజిక సేవా కార్యక్రమాల్లో పాల్గొంటుంటారు. చిన్ననాటి స్నేహితులతో కలిసి కొన్ని కార్యక్రమాలను కూడా ప్రారంభిస్తూ ఉంటారు. వ్యక్తిగతమైనటువంటి సమస్యలపైన ఈ వారం ఎక్కువగా శ్రద్ధను పెట్టే ప్రయత్నం చేస్తుండాలి. భూములు, వాహనాలు కొనుగోలు చేసేందుకు ప్రాధాన్యతను ఏర్పాటు చేసుకుంటూ ఉంటారు. ఆధ్యాత్మిక దైవచింతన కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఈ వారం ఆర్థిక పరంగా మరింత ప్రోత్సాహాన్ని కూడా పొందుతూ ఉంటారు. సోదరీమణులతో మీరు జరిపే ఆర్థిక లావాదేవీలను సమీక్షలు చేసుకుంటూ ఉంటారు. ఆర్థికంగా కూడా ఈ వారం ముందడుగు వేయగలుగుతారు. ఉద్యోగపరమైనటువంటి అంశాల్లో, విధుల్లో ఆటంకాలను చక్కదిద్దుకునేటటువంటి ప్రయత్నాలు చేస్తుంటారు. మీరు జాగ్రత్తలు తీసుకోవటం ద్వారా సమస్యలను అధిగమించుకునేటటువంటి శక్తి కూడా మీలోనే ఉంటుంది. ఈ వారం పారిశ్రామిక రంగాల్లో ఉన్నటువంటి పెద్దవారికి అనుకూలంగా ఉంటుంది. కొన్ని వార్తలు సంతోషాన్ని కూడా కలుగజేస్తుంటాయి. ప్రయాణపరమైనటువంటి ఖర్చులు పెరుగుతూ ఉంటాయి. కుటుంబపరమైనటువంటి అంశాల్లో అభిప్రాయ భేదాలు, సమస్యలు రాకుండా అందరినీ కలుపుకుంటూ వెళ్ళే ప్రయత్నం చేస్తుండాలి. ఈ వారం ఈ వృశ్చిక రాశి వారు శుభకరమైనటువంటి ఫలితాలు పొందే క్రమంలో దక్షిణామూర్తి స్వామివారిని పూజించడం, ఆరాధించడం మంచిది. స్వామివారిని గన్నేరు పుష్పాలతో పూజించటం, విశేషమైనటువంటి ఫలములు నివేదన చేయటం అనేది చాలా మంచిది, అవసరం కూడా. ధనుస్సు రాశి వారు నిరుద్యోగపరమైనటువంటి అంశాల్లో తమ ఎదురు చూపులు ఫలించే అవకాశాలున్నాయి. మంచి ఉద్యోగాలను కూడా, ఉపాధిని కూడా ఈ వారం సాధించుకోగలుగుతారు. ముఖ్యమైనటువంటి కార్యక్రమాల్లో అనుకూలతలు ఉంటాయి. స్నేహితులతో విభేదాలు తొలగించుకోగలుగుతారు. పుణ్యక్షేత్రాలను దర్శనం చేసుకోవటము, వివిధ రకాల ఆధ్యాత్మికపరమైనటువంటి దాన ధర్మాదులు చేయటం అనేది ఈ వారం మీకు కలిసి వస్తుంది. అలాగే ఒప్పందాలకు, కాంట్రాక్టుల విషయంలో కొంత భేదాభిప్రాయాలు కనిపిస్తున్నాయి. జాగ్రత్తగా వాటిని అధిగమించుకోవాలి. మీకు రావలసినటువంటి బాకీలు, మీరు చెల్లించవలసిన అప్పుల సమస్యలు అనేవి ఈ వారం అప్పుడప్పుడు ఇబ్బంది పెడుతూ ఉంటాయి. కుటుంబంలో అందరితో కూడా మీరు సఖ్యతగా వ్యవహరించగలుగుతారు. ఆరోగ్యపరంగా ఎదుర్కొంటూ ఉన్నటువంటి సమస్యల నుండి మంచి ఉపశమనం కూడా లభిస్తుంది. వ్యాపార కార్యక్రమాల్లో భాగస్థులు అన్ని రకాలుగా ఈ వారం మీకు సహకరించగలుగుతారు. ఉద్యోగ విషయాల్లో ఉన్న ఇబ్బందులు, సందేహాలు, అనుమానాలు తీరిపోతూ ఉంటాయి. సంపూర్ణమైనటువంటి మంచి మంచి ఆలోచనలతో ఉద్యోగ విధుల్లో పనిచేయగలుగుతారు. పారిశ్రామిక రంగాల వారు రాజకీయపరమైనటువంటి అంశాల్లో ఆసక్తిని చూపిస్తూ ఉంటారు. రాజకీయ పరంగా మీరు ఏర్పాటు చేసుకున్న కార్యక్రమాలు కూడా ఈ వారం సానుకూలమవుతాయి. ప్రయాణాలు కలిసి వస్తుంటాయి. మానసికమైనటువంటి ఇబ్బందులు తగ్గించుకుంటూ ఉండాలి. ఖర్చులు పెరిగే సూచనలు కనిపిస్తున్నాయి. ఈ వారం ధనుస్సు రాశి వారు శుభకరమైనటువంటి ఫలితాలు పొందే క్రమంలో దుర్గా అమ్మవారిని పూజించటము, దేవి ఖడ్గమాల స్తోత్రమును పారాయణం చేయటం అనేది చాలా మంచిది. మకర రాశి వారు ముఖ్యమైనటువంటి కార్యక్రమాల్లో అనుకూలతలు సాధించుకోగలుగుతారు. ఆలోచనలను ఎట్టకేలకు ఒక క్రమ పద్ధతిలో చేపట్టి పూర్తి చేస్తూ ఉంటారు. కార్యక్రమాలను చక్కగా ప్రయోజనాలతో అందరికీ ఉపయోగపడేటటువంటి విధంగా ఆ పనులను ముగిస్తారు. చిరకాలంగా ఎదుర్కొంటున్నటువంటి కొన్ని రకాల సమస్యలకు ఈ వారం పరిష్కారాలు కూడా లభించబోతూ ఉన్నాయి. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఉద్యోగపరంగా ఎవరినైతే మీరు నమ్ముకొని మీరు కార్యక్రమాలు అప్పచెప్తూ ఉంటారో వారితో ఎప్పటికప్పుడు కూడా మీరు సమీక్షలు జరుపుకుంటూ ఉండాలి. ఎందుకంటే నమ్మిన వారే మిమ్మల్ని మోసం చేసేటటువంటి ప్రయత్నాలు చేస్తుంటారు. కొన్ని నిర్ణయాలు మీకు ఇబ్బందులు కలుగచేస్తుంటాయి. మీ యొక్క కుటుంబ సభ్యులతో కలిసి కూర్చొని చర్చించిన తర్వాత వాటిల్లో ముందుకు వెళ్ళటం అనేది చాలా మంచిది. మీకు రావలసినటువంటి బాకీలు ఏవైతే ధనం ఉంటుందో వాటిని ఈ వారం మీరు సాధించుకోగలుగుతారు.
ఇతరులకు కొంత సహాయ సహకారాలు అందించే ప్రయత్నాలు కూడా చేస్తూ ఉంటాయి. వివిధ కారణాల చేత మీకు దూరమైనటువంటి వాళ్ళు తమ తప్పును తెలుసుకొని మళ్ళీ మీకు దగ్గరయ్యేందుకు ప్రయత్నాలు కూడా చేస్తూ ఉంటారు. రాజకీయ నాయకులకు అనుకూలము, సంతోషకరంగా ఉండబోతుంది. చక్కని లాభాలు కూడా కలిసి వస్తుంటాయి. ఉద్యోగ విషయాల్లో మీ యొక్క పనితీరుకు మీ యొక్క ఉన్నతాధికారులు చక్కని సంతృప్తితో కూడినటువంటి ప్రోత్సాహాలను మీకు అందచేస్తూ ఉంటారు. వ్యక్తిగతమైనటువంటి ప్రతి నిర్ణయాల్లో కూడా ఈ వారం మీరు జాగ్రత్తగా ఉంటూ ఉండాలి. అనవసరమైనటువంటి ఆలోచనలు చేయకూడదు. ఈ వారం శుభకరమైనటువంటి ఫలితాలు పొందే క్రమంలో మీరు ఆంజనేయ స్వామి వారిని పూజ చేసుకోవటం, నమస్కారం చేసుకోవటం, తమలపాకులతో పూజించడం అనేది చాలా మంచిది. కుంభరాశి వారు ముఖ్యమైనటువంటి కార్యక్రమాల్లో ఈ వారం జాగ్రత్తలు తీసుకోవాలి. నిరాశ నిస్పృహలతో కూడినటువంటి కొన్ని ప్రతికూలమైనటువంటి ఫలితాలు కూడా వస్తుంటాయి. ఆలోచన విధానాలలో ఎటు కూడా తేల్చుకోలేనటువంటి స్థితిలో ఉంటారు. ఉద్యోగ ప్రయత్నాల్లో జాగ్రత్తగా ఉండండి. విఘాతాలు, సమయపాలన చాలా మిశ్రమ ఫలితాలను కలగచేస్తూ ఉంటుంది. అలాగే కాంట్రాక్ట్ ఒప్పందాలు మరింత ఒత్తిడిని ఎదుర్కొంటూ ఉంటాయి. ఆలయాలు, ఆశ్రమాలు సందర్శిస్తుంటారు. మీకు రావలసినటువంటి బాకీలు రాకపోవటం వలన అప్పుల భారాలు పెరిగే సూచనలు కనిపిస్తున్నాయి. ఖర్చుల విషయంలో ఈ వారం కుంభరాశి వారు ఆచితూచి వ్యవహరిస్తూ ఉండాలి. కుటుంబంలో కొన్ని రకాల సమస్యలతో ఈ వారం సతమతమవుతూ ఉంటారు. వ్యాపార కార్యక్రమాల్లో సాధారణ ఫలితాలుంటాయి. పెట్టుబడుల విషయాల్లో తొందరపడకూడదు. అలాగే ఉద్యోగపరంగా కొన్ని మార్పులు చేర్పులకు లోనవుతూ ఉంటారు. ఈ వారం రాజకీయ నాయకులు దూరదేశ సంబంధమైనటువంటి ప్రయాణాలు చేసే అవకాశాలు ఉన్నాయి. వారం మధ్యలో కుంభరాశి వాళ్లకు శుభవార్తలు అందుతూ ఉంటాయి. పలు రకాల ఆహ్వానాలు కూడా అందుకోగలుగుతారు. ఆర్థికపరమైనటువంటి అభివృద్ధి ఉంటుంది. ఈ వారం శుభకరమైనటువంటి ఫలితాలు పొందే క్రమంలో కుంభరాశి వారు సూర్యనారాయణ స్వామి వారిని పూజించే ప్రయత్నం చేయండి. అర్చన నిర్వహించండి. సూర్య నమస్కారాలు చేయండి. స్వామివారి దండకమును పారాయణం చేయండి. చక్కని ఫలితాలు కలిసి వస్తాయి. మీనరాశి వారు ఈ వారం దీర్ఘకాలికమైనటువంటి సమస్యల నుండి బయటపడగలుగుతారు. సేవాభావంతో కార్యక్రమాలను ఏర్పాటు చేసి అందరికీ సహాయ సహకారాలను అందిస్తూ ఉంటారు. చిన్ననాటి సంఘటనలు కొన్ని గుర్తుకొస్తుంటాయి. సాంఘిక జనసంక్షేమ సంబంధమైనటువంటి కార్యక్రమాల్లో పాల్గొంటారు. భూములు, వాహనాలు కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపిస్తుంటారు. తాపత్రయపడుతూ ఉంటారు. ఆర్థిక ఇబ్బందుల నుండి గట్టెక్కేందుకు తీవ్రంగా ప్రయత్నం చేస్తుంటారు. కుటుంబపరమైనటువంటి కార్యక్రమాలు చక్కగా పూర్తవుతుంటాయి. ఉల్లాసంగా, ఉత్సాహంగా సరదా కాలక్షేపాలు కూడా చేస్తూ ఉంటారు. ఈ వారం నిరుద్యోగులు తాము చేసే ఉద్యోగ ప్రయత్నాల్లో అనుకూల ఫలితాలు కూడా పొందుతూ ఉంటారు. కుటుంబపరంగా, సంఘపరంగా మీ ఆధిపత్యం నడిచేటటువంటి అవకాశాలు ఉండబోతున్నాయి. వ్యాపారాలను విస్తరింపచేసుకునే ఆలోచనలు చేస్తుంటారు. ఆర్థిక లావాదేవీలు ఈ వారం ఆశాజనకంగా ఉంటుంటాయి. ఉద్యోగపరమైనటువంటి అంశాల్లో సమర్థవంతమైనటువంటి అవకాశాలను అందిపుచ్చుకోగలుగుతారు. అలాగే రాజకీయ రంగంలో ఉన్నటువంటి వాళ్లకు, క్రీడా రంగంలో ఉన్నటువంటి వాళ్లకు మరింత గుర్తింపు, గౌరవాలు ఏర్పడుతుంటాయి. వారం మధ్యలో వృధా ఖర్చులతో ఇబ్బంది పడే ఏవైతే సమస్యలు ఉంటుంటాయో వాటిల్లో ఎక్కువగా దృష్టిని కేంద్రీకరిస్తుండాలి. బాధ్యతలు కూడా పెరుగుతూ ఉంటాయి. ప్రయాణాలు వాయిదా వేసే పరిస్థితి కనిపిస్తుంది. వివిధ రూపాల్లో ప్రతి అంశాన్ని జాగ్రత్తగా మీరు చేపట్టి గమనిస్తూ ఉండాలి. సమస్యలను అధిగమించే ప్రయత్నం చేయాలి. ఈ వారం ఈ మీనరాశి వారు శుభకరమైనటువంటి ఫలితాలు పొందే క్రమంలో మహాగణపతి స్వామి వారిని పూజించటం, అర్చించడం అనేది చాలా మంచిది. సంకటనాశి గణపతి స్తోత్ర పారాయణం నిరంతరం చేస్తూ ఉండటం వలన అద్భుతమైనటువంటి ప్రయోజనాలు కలిసి వస్తాయి. ఇవి ఈ వారం వార ఫలాలు. తిరిగి వచ్చే వారం మళ్ళీ మన వార ఫలాలు కార్యక్రమంలో కలుసుకుందాం. అంతవరకు సెలవు. స్వస్తి.